అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వం ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం వల్లే రాష్ట్రాన్ని నిధులు రాలేదని, ప్రస్తుత రేవంత్ సర్కార్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. వికారాబాద్ జిల్లాలో అనంతగిరి అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేశారు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఈ సందర్భంగా అనంతగిరి అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానన్నారు ఆయన. పర్యావరణానికి హాని కలగకుండా అన్ని వసతులతో ఈకో టూరిజంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. వరంగల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని జిల్లా అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ మహిళా పక్షపాతి ప్రభుత్వమన్నారు. క్యాన్సర్ ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదని, ముందస్తుగా పరీక్షలు గుర్తించి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడవచ్చని తెలియజేశారు. రోగం వచ్చాక బాధపడే కన్నా రాకముందే దాన్ని నివారించడం చాలా ముఖ్యమన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు అసెంబ్లీలో విప్ పదవి ప్రకటించి మరింత బాధ్యత పెంచారని అన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రముఖ స్థానం కల్పించారని, జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 మంది ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం సాధారణ విషయం కాదన్నారు బొలిశెట్టి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూజివీడులో ఇవాళ సాయంత్రం మాలల ఆత్మగౌరవ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని న్యూజివీడు నియోజకవర్గ మాల యోధులు కోర్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మధ్య చిచ్చుపెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నాయని మండిపడ్డారు. వారి కుటిల ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు మాల సోదరులు ఐక్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు నిరసన బాట పట్టారు. తమ భూములను ఫోర్జరీ సంతకాలతో సాగు భూములకు పట్టాలు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పూర్వీకుల నుంచి భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఈ భూముల్ని తమకు తెలియకుండా అక్రమంగా పట్టాలు చేసుకోవడం వల్ల బ్యాంకు రుణాలు, రైతు సంక్షేమ పథకాలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30వ తేదీ నాటికి సమగ్ర కుటుంబ సర్వే వివరాల్ని ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించిన ఆమె సర్వే వివరాల డేటా ఎంట్రీపై చర్చించారు. మీటింగ్లో ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంపీఎస్ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. సర్వే పత్రాలను భద్రంగా భద్రపరచాలని, ఈ విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. అల్లూరి జిల్లా చింతూరు ఐటీడీఏ వద్ద వాలంటీర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. 10,000 వేతన హామీ నెరవేర్చాలని, జాబ్ ఛార్జ్ ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో స్మార్ట్ లాక్తో దొంగతనాలు చెక్ పెడతామంటున్నారు సిఐ హనుమంతప్ప. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్వేటి నగరం మండల పరిధిలోని ఉన్న గుడి, మసీదు, చర్చిలు ప్రదేశాల్లో దొంగతనాలను అరికట్టడానికి స్మార్ట్ లాక్లను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఈ స్మార్ట్ లాక్ అమర్చిన తర్వాత ఎవరైనా పగలగొట్టడానికి ప్రయత్నిస్తే అలారం మోగి సిబ్బందిని అలర్ట్ చేయడమే కాకుండా ఇదివరకే అమర్చిన సీసీ కెమెరాల ద్వారా దొంగలను పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఎవరైనా తమ ఇళ్లకు కూడా స్మార్ట్ లాక్ అవసరమైతే పోలీస్ వారిని సంప్రదించవచ్చని తెలియజేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎస్వి సినిమాస్ థియేటర్స్లో మాజీ మంత్రి గల్లా అన్నకుమారి సందడి చేశారు. అభిమానులతో కలిసి అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా అశోక్ చాలా కష్టపడ్డాడని, డాన్స్, యాక్షన్ బాగా చేశాడని కొనియాడారు. సనాతన ధర్మాన్ని, తల్లి మాతృత్వాన్ని తెలియజేసే విధంగా చిత్రం అనుసరించి తీశారన్న ఆమె చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చూడదగ్గ సినిమా అని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగుల క్రీడోత్సవాలను ప్రారంభించారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దివ్యాంగులు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.